have discussed the corona, concept of corona. Now we are going to see classification of transmission lines. What is this? Classification of transmission lines. So before going to classification of transmission lines, we need to understand some few basics. Transmission line is a static device. Static device ante it cannot able to move. It is a static device. Transmission line, TL ante transmission line, it is a static device. It is a static device. The performance of this transmission line can be analyzed with the help of efficiency and voltage regulation నుండి లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చిందండి. డిజిటల్ అసిస్టెంట్ లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది, బట్ ఏంలా అదేంది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని అంటావు. నీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే నువ్వేమంటావు? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఒక డేలో 4 అవర్స్ ఒక 2 అవర్స్ వర్క్ చేయగలుగుతాడు, నువ్వు ఒక 4 అవర్స్ వర్క్ చేయగలుగుతావు. కానీ ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అని మనం ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఎవరు ఎక్కువ టైం తీసుకుంటున్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే నువ్వు 2 అవర్స్ పని చేసినా నీ ఫ్రెండ్ 4 అవర్స్ పని చేసినా, అంటే ఒక వ్యక్తి 2 అవర్స్ పని చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి 4 అవర్స్ వర్క్ చేస్తున్నాడు. 4 గంటల్లో చేసే పనిని ఇంకో వ్యక్తి 2 గంటల్లో చేస్తున్నా కూడా 2 గంటల్లో చేసే వ్యక్తి అంటే 4 అవర్స్ చేసే వ్యక్తి 2 గంటల్లో కంప్లీట్ చేసే వ్యక్తికి సమానమైన, అంటే దాని మీనింగ్ ఏంటిది అని అంటే బోత్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. అంటే సేమ్ వర్క్ని ఒక వ్యక్తి 4 గంటలు తీసుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి 2 గంటల్లో చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అని అంటే 2 గంటల్లో సేమ్ పనిని ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో ఆ వ్యక్తి దట్ పర్సన్ హ్యాస్ గుడ్ ఎఫిషియన్సీ అని అంటారు. సో ఒక పర్ఫార్మెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎఫిషియన్సీ అండ్ టైం లేదా స్పీడ్ అని మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా ఒక ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ 2 వేరియబుల్స్ పైన డిపెండ్ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ హియర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులేషన్? సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఎంత అవుట్పుట్ ఇస్తే, ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ రావాలి. అంటే జనరల్గా లాస్ అనేది ఐడియల్ అని అన్నాం అనుకో, దెర్ ఈజ్ నో లాస్. ఇఫ్ దేర్ ఈజ్ నో లాస్, ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ అంత వస్తుంది. అంటే నువ్వెంత పని చేస్తే అంత డబ్బులు ఎర్న్ చేస్తున్నావు, అంటే లాసే లేదు. సపోజ్ నువ్వు వర్క్ చేస్తున్నావు, నీకు ఎక్కడ నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఒక బిజినెస్ పెట్టినావు, దెర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ బట్ ఓన్లీ యు ఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. యు ఆర్ ఎర్నింగ్ ఓన్లీ ప్రాఫిట్. సపోజ్ కోల్ ఇండియా లిమిటెడ్ ఉంది, కోల్ ఇండియా లిమిటెడ్ 0 ఇన్వెస్ట్మెంట్. కోల్ని డిగ్ చేయడం ఎర్త్ని కోల్ని తీసుకోవడం, సో లెస్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ 0 ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఓ BHEL కంపెనీ ఉంది, సో ఇనిషియల్లీ దే నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సో దట్ ఈస్ కాల్డ్ సమ్ లిటిల్ బిట్ లాస్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో దట్ మీన్స్ ఎవరైతే లాస్ ఇనిషియల్లీ తక్కువ ఉంటుందో ఐ కెన్ సే దట్ దేర్ ఈజ్ ఎఫిషియన్సీ ఈజ్ హై. దట్ మీన్స్ ఎప్పుడైతే లాస్ తక్కువ ఉంటుందో ఐ కెన్ సే దట్ అవుట్పుట్ ఈజ్ హై. అంటే ఇన్పుట్ నువ్వెంతైతే ఇన్పుట్ ఇస్తున్నావు, ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ ప్లస్ లాస్. ఎస్ ఆర్ నో? సో ఈ యాక్చువల్గా ఇది ఒక విలువ ఉందండి, 10 ఉంది, పవర్ అనుకుందాం 10 వాట్స్ ఉంది, ఇక్కడ 6 వాట్స్ వచ్చింది, లాస్ ఎంత వచ్చింది 4 వాట్స్. ఎస్ ఆర్ నో? నేను ఇప్పుడు ఏం చేశాను, ఇదే 10 వాట్స్కి ఇది 7 వాట్స్ వచ్చింది, అవుట్పుట్ 3 వాట్స్ వచ్చింది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, సో దిస్ సమ్ ఈజ్ ట్రైంగ్ టు ఈక్వల్ టు దిస్ వాల్యూ. అంటే డెఫినెట్లీ వీ కెన్ సే దట్ యాజ్ లాస్ గోస్ ఆన్ డిక్రీజెస్, అంటే యాజ్ లాస్ గోస్ ఆన్ డిక్రీజెస్ ఏమవుతుంది, అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? అంటే నీ లాస్ ఎంత తక్కువ ఉంటే అవుట్పుట్ అంత బాగుందా నువ్వు చెప్తావా లేదా? నౌ సీ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ సూత్రం? The formula of efficiency is nothing but output by input. Suppose if output
ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అయిందనుకో, ఈజ్ దేర్ ఎనీ లాస్? నో. అండ్ ఇఫ్ దేర్ ఈజ్ నో లాస్, ఇఫ్ అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ 1. Otherwise I can say that 100% efficiency. Either efficiency, when there is no loss, I can say that the efficiency of that system will be equal to 1 or 100%. But the efficiency not at all possible 1 or 100%. Why? Because some loss is existing in every practical system. So I can say like this, the efficiency equal to output by input. See brother, percentage efficiency గురించి నేను మాట్లాడుతున్నా. ఇఫ్ దిస్ పర్సంటేజ్ ఎఫిషియన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవుట్పుట్, అంటే నీకు ఎంత అవుట్పుట్ పెరిగితే అంత ఎఫిషియన్సీ పెరుగుతుందా లేదా? సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత అవుట్పుట్ పెరిగితే అంత ఎఫిషియన్సీ వస్తుంది. ఐ మీన్ మనం ఈ ఎఫిషియన్సీ గురించి మాట్లాడాలంటే అసలు ఈ ఎఫిషియన్సీ ఎన్ని రకాలుగా మాట్లాడతాం. నీ ఒక సిస్టమ్ ఏదైతే పవర్ సిస్టమ్ ఉందో, జనరేటర్ కానీ మోటార్ కానీ, ఈ రెగ్యులేషన్ ఎఫిషియన్సీని ఆధారంగా చేసుకొని ఆ డివైస్ యొక్క ఎలక్ట్రికల్ డివైస్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం కనుక్కోవచ్చు. సపోజ్ ఎఫిషియన్సీ నేను తీసుకున్నాను. వాట్ ఈస్ దిస్ అండి? ఎఫిషియన్సీ అనేది 2 రకాలుగా నేను చెప్పొచ్చు. ఓకే, ఉదాహరణకు దిస్ ఈజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఒక టర్మినాలజీ. దిస్ ఎనర్జీ ఎఫిషియన్సీ టర్మినాలజీ ఈజ్ యూజ్డ్ టు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ఏంటండి? డిటిఆర్. మరి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నువ్వు ఎక్కడ యూజ్ చేస్తున్నావు? జనరల్లీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. దిస్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నీ ఇంటికి వచ్చే పవర్ ఏంటిది? డిస్ట్రిబ్యూషన్ సిస్టమే కదా. అక్కడ చిన్న చిన్న 11 kV ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి చూడండి మీ ఇంటికి సైడ్లో. సో ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. సో సింప్లీ ఇన్ నార్మల్ లోకల్ లాంగ్వేజ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బుడ్డి. సో దీస్ డిటిఆర్ అంటే డిటిఆర్కి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటున్నామంటే సింప్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అడుగుతాడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఏం అంటున్నాం ఎఫిషియన్సీని? ఎనర్జీ ఎఫిషియన్సీ. మరి ఇక్కడ ఏమంటున్నామంటే పవర్ ఎఫిషియన్సీ. పవర్ ఎఫిషియన్సీ. మరి పవర్ ఎఫిషియన్సీ ఎక్కడ యూజ్ చేస్తున్నాము అని అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్. ఏంటి? పీటీఆర్. ఏమంటావు నువ్వు? పీటీఆర్. దీన్ని ఏమంటావు? డిటిఆర్. అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్కి నువ్వు ఎఫిషియన్సీ కనుక్కుంటే దాన్ని ఏమంటున్నావు అని అంటే పవర్ ఎఫిషియన్సీ. అడుగుతాడు పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఏంటిది? పవర్ ఎఫిషియన్సీ. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఏంటిది? ఎనర్జీ ఎఫిషియన్సీ ఆర్ ఆల్ డే ఎఫిషియన్సీ. ఆల్ డే ఎఫిషియన్సీ ఆర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఏంటో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనగా మనకు ఇంటికి వచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ అ స్టోరీ రిగార్డింగ్ ఎఫిషియన్సీ. మరి ఒకసారి మనం రెగ్యులేషన్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులేషన్? ఆఫ్టర్ ద ఎఫిషియన్సీ వీ విల్ సీ ఇట్. సో రెగ్యులేషన్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. సో జనరేటర్కి ఒక విధంగా ఉంటుంది. ఓకే సారీ, దిస్ ఈజ్ లెట్ us కన్సిడర్ వోల్టేజ్ రెగ్యులేషన్. ఏంటి? వోల్టేజ్ రెగ్యులేషన్. నెక్స్ట్ వన్ ఏంటిది? స్పీడ్ రెగ్యులేషన్. మరి వోల్టేజ్ రెగ్యులేషన్ దేనికి మాట్లాడతావు? నీ అల్టిమేట్ టార్గెట్ ఏంటిది? మోటార్ యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంది? స్పీడ్ చేయడం. సో వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సర్టెన్ ఫోర్స్ దట్ ఈస్ కాల్డ్ rotation. But in case of generator, what is ultimate target? Whenever the rotating body placed in a magnetic field, it cuts the flux lines, then EMF will be induced. That is called ఏంటిది? generator. So generator యొక్క ultimate target ఏంది? వోల్టేజ్ని జనరేట్ చేయడం. సో వోల్టేజ్ రెగ్యులేషన్ దేనికి వాడతావు? జనరేటర్కి. ఎందుకు? వోల్టేజ్ గురించి రెగ్యులేట్. ఎంత రెగ్యులేషన్ ఉంది? జనరేటర్కి అప్లై చేస్తున్నాం వోల్టేజ్ రెగ్యులేషన్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి. ఎందుకంటే సెండింగ్, ఇప్పుడు మనం అదే చూస్తాం, ట్రాన్స్మిషన్ లైన్కి, సెండింగ్ ఎండ్కి, రిసీవ్ ఎండింగ్కి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి స్పీడ్ రెగ్యులేషన్ అంటే జనరల్ ఏం వాడతామయ్యా? ఆల్ మోటార్స్ అంటే సింక్రోనస్ కావచ్చు, డీసీ మోటార్ కావచ్చు. సార్ను ఇక్కడ రాస్తా, డీసీ మోటార్ కావచ్చు, ఓకేనా, సింక్రోనస్ మోటార్ కావచ్చు, ఓకేనా. నెక్స్ట్
ఇండక్షన్ మోటార్ కావచ్చు. ఓన్లీ మోటార్స్కి మనం ఏం రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేస్తామయ్యా అంటే స్పీడ్ రెగ్యులేషన్. దేనికి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆల్ జనరేటర్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని మనం చెప్పొచ్చు. సో in order to find the performance of an equipment, we need to estimate, we need to find these values of efficiency and regulation. These are very very important. But see, మరి వీటిని ఇండివిజువల్గా ఏ విధంగా డిస్కషన్ తీసుకుందాం. సో ఇందులో నుండి మనకు క్వశ్చన్ రావచ్చు. సో ఎఫిషియన్సీ గురించి నేను ఒకసారి దీని గురించి చూడడం జరుగుతుంది. ఈ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో సూత్రం అడిగే ఛాన్సెస్ ఉంది, ఫార్ములా అనేది ఏ విధంగా ఉంటుంది అది మనకి ఇంపార్టెంట్. సో బేసికల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎఫిషియన్సీ, వీ విల్ సీ దట్. సో పర్సంటేజ్ ఎఫిషియన్సీ, అదర్వైజ్ ఐ కెన్ రైట్ ఫుల్ efficiency which is equal to output by input. Is it clear? Output by input. Okay, basically what is input? Input equal to output plus loss అని అంటావా లేదా? సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ రైట్ అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ లాస్ అని అంటావా లేదా? చూడు కదా. నౌ సి the efficiency, percentage efficiency I can write how many ways ante output by input. So I can write input equal to output plus loss and antava leda, yes or no, into 100%. Now percentage efficiency equal to output by, sorry, so now I am writing in terms of input. Input ante entidi ikkada, output we need to write in terms of input. So input equal to, sorry, this is output equal to input minus loss. What is this andi? Input minus loss. So input minus loss ante what is this? Input into 100. Very very important. చూడయ్యా, ఒక ఈక్వేషన్ నేను కాంబినేషన్లో రాసిన, ఏంటిది? అవుట్పుట్ బై ఇన్పుట్ అని చెప్పిన. ఇక్కడ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్, హియర్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు ఒక మోటార్ తీసుకున్నావు. జనరల్గా నువ్వు ఆలోచించు, మోటార్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మోటార్కి నువ్వేమిస్తున్నావు? ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ యూ ఏబుల్ టు మెజర్ ఇట్ ఆర్ నాట్? సో వాట్ ఈస్ దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ గివెన్ యాజ్ ఇన్పుట్. ఏంటిది? ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్. సో ఈవెన్ దో here you are getting output, the output equal to input minus loss అని రాస్తావా లేదా? అంటే మోటార్కి who is known variable? input is a known variable. How you are saying that? Input అనేది you can definitely you can able to measure it. Output you cannot able to measure. How much output you are getting? Why? Because that is rotational mechanical energy you cannot able to measure very simply, but input you can able to measure very nicely. Endukante you are giving the electrical energy, how many units are you are investing or how many units you are giving to that motor. So simply we can say that input is known variable for motor. So whatever the equation is written for efficiency in terms of input, then I can say that efficiency formula is best suitable for motor efficiency. That means this is for motor. అంటే మోటార్కి ఏ సూత్రం ఆర్ ఏ ఫార్ములా ఈజ్ బెస్ట్ సూటబుల్ అంటే దిస్ ఎఫిషియన్సీ ఫార్ములా ఈజ్ బెస్ట్ సూటబుల్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ. నౌ టెల్ మీ, ఇదొక బ్లాక్ తీసుకున్నావు, ఏంటిది? ఇది జనరేటర్. జనరేటర్కి నువ్వేమిస్తున్నావు? మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటిది? ఇన్పుట్. బట్ అవుట్పుట్ వస్తుందా లేదా? అవుట్పుట్ ఏంటిది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈవెన్ హియర్ ఆల్సో you can able to measure output electrical energy very easily, but you cannot able to measure input mechanical energy. So here the best known variable ఏంటిదంటే output, here input. So generator కి ఇక్కడ అవుట్పుట్ ఉంది చూడండి. The efficiency of generator is taken in terms of ఏంటిది? output only. So what is this? This is for generator. So ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్కి కానీ
different transmission lines కానీ even so simply I can say the transmission lines ki we can find input and output variables, so definitely I can say that it is best suitable for transmission lines. So please try to understand, don't by heart, simply try to do analysis is very very important. చూడండి మనం ఏదైనా వాడొచ్చు, కాకపోతే ఏంటంటే సింపుల్గా ఏ సూత్రం వాడాలని అడుగుతాడు, సో అది